గుర్తించాలి. ఒకవేళ ఈరోజు నీ జీవితం ఇంకా గొర్రెకు బెత్తుడు తోకన్నట్టే ఉందా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నీ జీవితంలో ప్రతి పరిస్థితి ఆగిపోయిందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద నువ్వు వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అన్నపానములు పుచ్చుకుని హృదయపూర్వకంగా దేవునికి నమస్కారం చేస్తావని, ఆయన ఆరాధిస్తావని, ఆయన ఘనపరుస్తావని, ఆయన మహింపరుస్తావని. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని నుండి మేలులు అనుభవించడం ఒక ఎత్తు అయితే, ఆ అనుభవిస్తున్న మేలులకు కృతజ్ఞత తెలియజేసినప్పుడు దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. ఆయన ఎప్పుడు కూడా శక్తిహీనుడు కాదు, బలహీనుడు కాదు. ఆయన తన బిడ్డలను మర్చిపోయేంత పరిస్థితులు ఆయన లేడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని బలమైన కార్యాలు జరిగిస్తాడు. మంటిపాలగు వారు ఆయన సన్నిధికి వచ్చి మోకరిస్తారు. నిజమే, మనందరం మంటివారమే. మనలో ఏ ఒక్కరం కూడా బంగారంతో చేయబడిన వాళ్ళు ఏం కాదు కదా. మంటి నుండి తీయబడ్డం, మంటిలోకి వెళ్ళిపోతాం. అయితే మంటివారమని మనం గుర్తించి ఆయన మీద ఆధారపడినప్పుడు తన మహిమైశ్వర్యంతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. ఆయన సన్నిధిలో మోకరించగలిగే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. నేను మాట చెబుతాను, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా నిలబడగలవు. ఎక్కడైనా ఎవ్వరి ముందైనా తల వంచకుండా నిలబడగలవు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు.